నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటుతోంది. దాన్ని కట్టడి చేసే ప్రయత్నం మొదలుపెట్టారు మంత్రి నారా లోకేష్. పాలనాపరమైన అంశాల్లో చంద్రబాబు బిజీగా ఉండటంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు లోకేష్. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పార్టీ ఆదేశాలు పాటించాల్సిందేనని లోకేష్ తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ 23 మంది ఎమ్మెల్యేలు, ఓ 2 మంత్రులపై లోకేష్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వారిపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు డౌట్ అన్న సమాచారం. అధినేత చంద్రబాబు ఆదేశాలను సైతం వీరు పట్టించుకోకపోవడంతో లోకేష్ సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో టీడీపీ నుంచి చాలా మంది తొలిసారిగా ఎమ్మెల్యేలయ్యారు. వీరికి కనీస స్థాయిలో కూడా పాలనపై అనుభవం లేదు. ఆపై పార్టీపై విధేయత చూపకుండా సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఓ 23 మంది ఎమ్మెల్యేలపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆపై ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో ఆ ఎమ్మెల్యేల అందరి ఫిర్యాదులపై నేరుగా రంగంలోకి దిగారు లోకేష్. వారి విషయాలపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. నిఘా వర్గాల ద్వారా సమాచారం తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి మద్యం సిండికేట్ల వరకు ఈ ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇసుకతో పాటు మట్టి మాఫియాతో సైతం తీవ్ర స్థాయిలో దోపిడీ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరిని ఇలాగే విడిచిపెడితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావిస్తున్నారు. అందుకే పార్టీ పరంగా నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో 24 మంది మంత్రులున్నారు. అందులో 3 జనసేనకు చెందినవారు. బీజేపీ మంత్రి ఒకరుగా కొనసాగుతున్నారు. మిగతా 19 మంది టీడీపీకి చెందినవారే. అయితే ఇందులో 2 మంత్రులపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శ కూడా వీరిపై ఉంది. అందుకే లోకేష్ సైతం వీరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఓ మంత్రితో పాటు గోదావరి ప్రాంతానికి చెందిన మరో మంత్రి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో సొంత కుటుంబ సభ్యుల ప్రమేయం అధికమైందని తెలుస్తోంది. 1-2 సార్లు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినా వారి వైఖరిలో మార్పు రాకపోవడంతో లోకేష్ ఇప్పుడు కలుగు చేసుకుంటున్నట్లుగా సమాచారం. ఇటీవల తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సమావేశం ఒకటి లోకేష్ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయత చూపుతూ పార్టీ కోసం పనిచేసే అతి కొద్ది మంది నేతలతో లోకేష్ ఒక సమావేశం పెట్టినట్లు సమాచారం. అందులో కొంతమంది ఎమ్మెల్యేల ప్రస్తావన నేరుగా వచ్చినట్లు తెలుస్తోంది. వారిని మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఆ సన్నిహిత నేతలు లోకేష్ కు వివరించినట్లు సమాచారం. ఓ 4 మంత్రులు అతిగా ప్రవర్తిస్తున్నారని కూడా వారు లోకేష్ కు వివరించే ప్రయత్నం చేశారు. విశాఖ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాలో మరో సీనియర్ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని, వారి అనవసర ప్రమేయం ఎక్కువ అవుతుందని సన్నిహిత నేతలు లోకేష్ కు చెప్పినట్లు సమాచారం. ఫైనల్ గా ఓ 23 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 మంత్రులకు సంజాయిషీ కోరుతూ లోకేష్ నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికైతే టీడీపీలో క్రమశిక్షణ కట్టుదాటుతూ ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మాత్రం నెలకొని ఉంది.